షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. చూసాను. యాక్చువల్లీ నాకు మంచిగా అనిపిస్తుంది మీ ఫ్రెండ్స్. మళ్ళీ టచ్ పట్టుకు మళ్ళీ విడిపోకూడదు. అందుకే చెప్పా వుడ్ మాట్లాడుతున్నప్పుడు పట్టుకుంటా. మంచిగా అనిపిస్తుంది, మంచిగా ఉంటది. ఇలానే మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. అంటే ఒకరు బాయ్ ఫ్రెండ్ ఒకరిని సెట్ అంటే ఒకరు బాయ్ ఫ్రెండ్ ని ఇంకొకరు బాయ్ ఫ్రెండ్ ని ఇలా పరిచయం చేసుకునేలా ఉంటారా? డౌటా? ఎందుకు పరిచయం అంటే అలాగనట్లే. ఇప్పుడు నీకు బాయ్ ఫ్రెండ్ కావాలి, ఇలాంటి క్వాలిటీస్ ఉన్న పర్సన్ ఎలా ఉన్నాడని అడిగి యాక్సెప్ట్ చేస్తావా? చేస్తా. దాన్ని అడుగుతా ఫస్ట్ నేను. నువ్వు ఇప్పుడు రాలేదు, బట్ వస్తే డెఫినెట్ గా అడుగుతా. ఇప్పుడు ఎలా అంటే ఆబ్వియస్ గా మ్యాచెస్ చూస్తున్నారు ఇంట్లో, ఏదన్నా వచ్చినప్పుడు డెఫినెట్ గా అంచు ఇది దానికి వచ్చినప్పుడు ఎవరు పంపిస్తున్నారు ఫోటోస్? మా మమ్మీ. మమ్మీ మీ మమ్మీ చూస్తారు. నెంబర్ నేను ఒక ఫోటో పంపిస్తాను. బానే సరదాగా పడి ఉంటది అట్లా అలా. పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? అవునా? ఏ చిన్నపిల్ల కనిపిస్తున్నావు. నేను అంతే ఇంకా 21, 22 అనుకున్నా. అంతేగా. అంశు కూడా సేమ్. మీకు చూస్తున్నారా? పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? మీ ఇద్దరికి పంపిస్తాను నా ఫోటోలు. ఎవరికి నచ్చుతా? ఫస్ట్ మా మమ్మీకి నచ్చాలి నువ్వు. జుట్టు రాని చెప్తాను. హెయిర్ స్టైల్ తీసి మంచిగా వస్తా. ఇంకోటి కాదు, చాలా అడుగు. చాలా ఉన్నాయి నాకు డౌట్లు. ఇన్ని సంవత్సరాల నుంచి ఉడ్లు సినిమా ఇండస్ట్రీలో ఎలా అయితే అమ్మాయిలు ఇబ్బంది పడుతుంటారో సీరియల్ ఇండస్ట్రీలో కూడా అలానే ఇబ్బంది పడుతున్నారు. రీసెంట్ టైమ్స్ లో ఇబ్బందులు ఉన్నాయని నేనంతవరకు విన్నా. అలాంటి సిచ్యువేషన్స్ మీకు ఎప్పుడైనా ఎదురయ్యాయా? లేదు. కానీ ఉంటాయా అంటే షిట్ ఈస్ ఎవ్రీవేర్ శివ. జనరల్ గా చెప్తున్నా, మన ఫీల్డ్ అనే కాదు, ఎవ్రీవేర్. ఇట్స్ ఎవ్రీవేర్. నువ్వు అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నావు అంటే నువ్వు ఎలా రెసిప్రోకేట్ చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. నువ్వు ఆ లీనియన్స్ ఇస్తే ఎవరైనా లీనియన్స్ తీసుకుంటారు. దట్ ఈస్ వాట్ ఐ ట్రస్ట్. సో మేము చూసినంత వరకు టీవీలో అలా ఏమీ ఉండదు. హ్యాపీ ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఉంటుంది లొకేషన్ అంతా కూడా. చాలా కాంట్రవర్సీస్ చూసారు మీరే. మీకు తెలుసో లేదో యూట్యూబ్ లోనే డైరెక్ట్ గా వచ్చి అమ్మాయిలు నార్మల్ గా టెలివిజన్ లో, ఇండస్ట్రీయే కాదు టెలివిజన్ లో కూడా ఇలాంటివి జరుగుతాయి. కొన్ని రాజకీయాల టైప్ ఏమైనా జరుగుతూ ఉంటాయా? ఈ క్యారెక్టర్ ని ఇలా అనుకోవడం, ఇలా మారడం అప్పుడప్పుడు ఉండొచ్చు. కొన్ని పాలిటిక్స్ ఉండొచ్చు అనేది నేను ఫీల్ అవుతాను. సీరియల్ చేస్తున్నావా? చెప్పట్లేదు ఏంటి? చేస్తున్నా కానీ నాకు ఎప్పుడు ఇలా ఎదురవ్వలేదు. అంటే పాలిటిక్స్ అంటే అది పెద్ద మాట ఏమోలే గానీ, బట్ స్టిల్ ఎలా అంటే నువ్వు ఇప్పుడు ప్రొడ్యూసర్ కి ఫేవర్ గా లేవు, రైటర్ కి ఫేవర్ గా లేవు, లైక్ డేట్స్ ప్రాబ్లమో లేదంటే ఇంకేదో సమ్ అదర్ పర్సనల్ రీజన్స్ వల్ల అలా ఉంటే డెఫినెట్లీ క్యారెక్టరైజేషన్స్ అనేవి కొంచెం ఇట్లా వెళ్తూ ఉంటాయి అనేది ఐ ఫెల్ట్. ఐ డోంట్ నో అది ఎంతవరకు నిజమో, నాకు అనిపించింది. నాకేమో ఎప్పుడు అనిపించింది. నీకు ఎప్పుడు ఇబ్బందిగా? నేను చూస్తే ఫస్ట్ భయపడిపోయి ఎందుకు గెలకడం కదా అన్నారా? చెప్పారు ఎవరైనా? అయ్యో ఎంతమంది, ఎలాంటి సిచ్యువేషన్? ఎవరు నా వరకు రారు అసలు. అట్లా నన్ను టచ్ చేసే సిచ్యువేషన్ ఎప్పటి వరకు రాలేదు ఎవరు. లేదు, నార్మల్ చూసినట్టు ఇంత ఎందుకురా మనకి. సీరియస్ ఫేస్ పెడుతుంది. నేను ఎందుకు అలా పెడుతున్నా ఫేస్? అది నా ఫేస్. నేను లోపల నవ్వుతూనే ఉంటా, నేను చాలా ప్రేమతోనే ఉంటా, కాకపోతే అది నా ఫేస్. రేస్ గుర్రం శృతి హాసన్ ఆ టైప్ లోపల నా ఫేస్ సీరియస్ గా ఉంటది. సో ఎవరైనా మాట్లాడడానికి భయపడతారు. ప్లీజ్, నా ఫేస్ అలా ఉంటది తప్ప నా మనసు చాలా కాదావే. అవునరా? చెప్పు. అవునవును చెప్పు. మంచిదిలే. నేను మంచిది రా, చాలా మంచిది. యాక్చువల్లీ